పొటాటో పొటాటో. నిజానికి ఎవరు పొటాటో అనరు. నువ్వు ఎప్పుడైనా గమనించావా? పిచ్చి వాగుడు ఆపు. నేను ఎంత గట్టిగా వాగినా మిషన్ సౌండ్ వచ్చేంత వరకు ఆ పెద్ద ఆయనకి వినిపించదు. ఏంటిది? కుందేళ్ళు. లేదు లేదు ఆగు. వచ్చేయ్, బయటపడు, బయటకు వచ్చేయ్. పీటర్ వద్దు, నేను చేస్తాను. అలా చేయకు. ఏం తిరిగిపోతాననుకుంటున్నావా? అవును, అదొక చెడ్డ ఆలోచన. భలే సరదాగా ఉంటుంది. నువ్వు అని చెప్పు. ఖచ్చితంగా వద్దు. గేట్ అడ్డం వల్ల నీ నోరు కనపడడం లేదు. వద్దు 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 ఇప్పుడు బోకే అని చెప్పావు కదా, అయితే చూస్తూ ఉండు. వద్దు వద్దు పీటర్ ఏంటి? అమ్మా, వద్దు. పీటర్ వద్దు. కుందేలు, నిన్ను నా పులుసులో వేసేస్తాను. ఆ జాకెట్ వదిలే. నీ నాన్నను చేసినట్టు. మార్నింగ్ మిస్టర్ మెక్గ్రెగర్. ఓ నువ్వా? ఇది చాలా మంచి రోజు కదా. ఆ కుందేళ్ళని ఎలా ఇవ్వు. మీ గడ్డం మీద ఏదో ఉంది. తను కన్ను కొట్టాడా? మనం అలా చేయగలమని నాకు ఇప్పటి వరకు తెలీదు. మీరు చక్కగా కనిపిస్తున్నారు. మీ నుదుటి మీద ఉప్పుగా ఉండే నరం లోపలికి పోయింది. ధ్యానం చేస్తున్నారా? చూడు, ఇది నా తోట. అది వాటికి చెప్పనండి. చూడండి, ఇది ఆయన తోట. మనం ఎక్కడున్నాం? మనందరం ఒకేలా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ కుందేళ్లు తమ కడుపు నింపుకోవాలన్న సహజమైన కోరికని వదిలేస్తాయి. ఇంకోసారి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది. దాన్ని కూడా ఖచ్చితంగా వాటికి చెప్తాను. ఇక రండి బుజ్జలు. ఈయన పేరు బి. మిస్టర్ మెక్గ్రెగర్ కి ఆ కుందేళ్ళకి నైబర్. ఇద్దరిలో ఎవరిని ఎక్కువ ఇష్టపడుతుందంటారు? లోపలికి త్వరగా వెళ్ళండి. తాగడానికి ఏమైనా తెస్తాను. ఆ లోపలికి వెళ్ళడం ఆపాలి. దాదాపు పట్టుబడ్డారు. చిన్ని, ఇలా రా. కాస్త తుడుస్తానావు. ఆమె ఆర్టిస్ట్. తన పెయింటింగ్స్ ని వేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు వాటిని అర్థం చేసుకోకపోయినా ఇష్టపడకపోయినా ఎలా చూడాలో తెలియకపోయినా బాధపడకండి. అవి చాలా దారుణంగా ఉన్నాయి. ఆమెకది తెలుసు కాబట్టి సరదా కోసం ఆమె లోకల్స్ యొక్క బొమ్మలు గీస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్. కానీ పీటర్ అతని కుటుంబం అనుభవించిన కష్టాల్ని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాయి. మాటిస్తున్నాను, నేనెప్పటికీ ఇక్కడే ఉంటాను. ఆమె అలాగే ఉంది. తన తల్లి చనిపోయిన తర్వాత కూడా. వాన ఆగిపోయింది. డాడీ జాకెట్ పోగొట్టుకున్నందుకు సారీ. నీ డాడీ జాకెట్ పోగొట్టుకున్న